అవ్వలేదు అనుకుంటున్నాను. ఒకటైంది కోసాను అంతే. ఇవి ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇదిగోండి కాయలు, కొమ్మలు ఎలా వచ్చేసినాయో. ఇక్కడ గులాబీ పూలు చూడనా ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయో ఒకే కొమ్మకి. ఇంతకి ఇన్ని పువ్వులు ఉన్నాయి. నాటు గులాబీ అండి, వండర్ఫుల్. అసలు ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది, అంత ముళ్ళు ఉంది దానికి కదా. చాలా పెద్దగా వచ్చింది, అరచేయంత వచ్చింది నాన్న. ఈసారి చాలా బాగా వచ్చినట్టుంది అంజూరు. ఏమో ఈ ట్రిప్పే అవి మనకి ఉంచినాయి పక్షులు అయితేనే. కోసేద్దాం. ఇది స్పూన్ టమాటా నాన్న. అక్కడ కోసం కదా ఎల్లో కలర్, సేమ్ అదే రెడ్ కలర్. అంతే రెడ్ కలర్. ఇదిగో ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి పప్పుచారులో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి. అసలు నిజంగా చెప్తే నమ్మరు, ఎంత బాగా వచ్చేసినాయి అంటే ఫ్రూట్స్. అవి చాలా తర్వాత వచ్చినాయి అన్నమాట. మా ఇంట్లో అందరం తింటాము, నాకు కూడా చాలా రోజులైంది టేస్ట్ చేసి. అయితే ఈరోజు చాలా రకాలు అయితే వెజిటేబుల్స్ కూడా కొన్ని వచ్చినాయి, అవి కూడా మీకు చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. అలాగే మా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేయండి. మీకు వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది. అయితే ఇంకా వెళ్ళిపోదామా. ఫస్ట్ ముందు ఏం కొద్దాము, అసలు అడుగు పెట్టడానికి కూడా లేనట్టుగా ఉందండి. పసుపు హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మట్టి ఎంత ఎండపోసి ఉంచామో, ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పేసి. నేను పసుపు ఎంత హార్వెస్ట్ వచ్చిందంటే ఇంచుమించుగా నేను మదర్ రూట్ తీసేసి కాటా పెట్టాను అనమాట. ఇంకా మదర్ రూట్తో పెట్టుంటే కనుక అసలు ఒక 30 కేజీల పైన వచ్చేసాను. ఇదిగోండి ఈ టబ్ అంతా అవే మదర్ రూట్స్ అన్నమాట. మదర్ రూట్స్ ఒక టబ్ వచ్చినాయి, మామూలు ఉత్తి పసుపు కొమ్మలు ఒక టబ్ వచ్చినాయి. అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్కి వెళ్ళిపోదాము. మొత్తం మీద ఇక్కడైతే కాకరకాయలు అయితే వచ్చినాయి అండి. సాయి ఇవి కూడా బక్క చికెన్ కాకరకాయలే, అంటే ఇలాగే వస్తున్నాయి. ఇదిగోండి, కానీ చాలా కాయ ఉంది. పాదంతా కూడా పిందులతోటే ఉందండి. గ్రో బ్యాగ్లో వచ్చిందన్నమాట. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదేనా, అవి ఇంకా అవ్వలేదేమో, అది కూడా అంతేనంటావా. కింద ఉంది. ఇదిగో ఎలా పాకేస్తున్నాయి అంటే, ఇది ఎలా పడితే అలా కాకరపోతు పాకేస్తుంది. సరేలే, ఇది కూడా ఇంకా సన్నంగానే ఉంది. ఇదిగో నాన్న, ఇక్కడ వంకాయ ఉంది, కోసేసుకుందామా. కొద్దాం, అది కూడా రెడీ అయిపోయింది. ఇదిగో ముందైతే వంకాయ కాకరకాయలు ఇక్కడ కోసం కదా, ఇలా వచ్చి ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, ఇదో కాకరకాయ కోసాను. మళ్ళీ కొత్తవి పెట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ టమాటాలు ఉన్నాయని చూస్తున్నాను. అయ్యో అవ్వలేదు, పోయింది కూడా. కొంచెం వాటర్ ఎక్కువ, ఎండ తగలక. సరేలే, నడిచి వెళ్ళిపోవచ్చు. మీరు చెప్తే నమ్మరు, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. పట్టుకోమ్మా. రౌండ్ వంకాయలు కదా, ఇవే ఒకటే. ఇంకింతే సైజు ఉంటాయి నాన్న. ఇవి కనబడుతున్నాయమ్మా. ఇవి ఉన్నాయి. ఇది కోసేద్దాం అయితే. ఇంకా ఉన్నాయా చూద్దామండు. టమాటాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే నాన్న. ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఎల్లో టమాటాలు కూడా చాలా ఉన్నాయి పక్కన. ఇక్కడ ఉన్నాయి. ఇవి కొద్దాంలే, లాస్ట్లో కొద్దాం. ముందు బాగా వచ్చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. నడిస్తే చాలా బాగా వచ్చినాయి. నువ్వు చూసావా, అక్కడ కాయలు ఉన్నాయి, ఫ్రూట్స్. ఆ వంక పువ్వులు చూపించు. ఇవి ముళ్ళ వంకాయలండి. నిజంగా దీని కాయ ఎంత అందంగా ఉందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అవే అనుకుంటున్నాను నేను, ఈ ముళ్ళ వంకాయలు కూడా. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. ఇదిగో నాన్న, నీకు కనబడలేదు కదా. ఇదిగో ఇంకా ఉన్నాయి, తర్వాత అవి ఇంకా అవ్వాలి. ఇవి అవ్వాలి నాన్న. నడిసే మనం అటు వెళ్ళిపోదాం. ఇదిగోండి పూత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయి. ఇదిగో వంకాయ చూడు, ఇంత పెద్దది వచ్చిందంటే వండర్ఫుల్. అసలు ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది, అంత ముళ్ళు ఉంది దానికి కదా. చాలా పెద్దగా వచ్చింది, అరచేయంత వచ్చింది నాన్న.
ఇదిగోండి ఈరోజు మనకి వంకాయలో ఫస్ట్ వంకాయ మాట ఇది. ఇలా ఆకులకి కూడా ముళ్ళు ఉన్నాయి దీనికి. కాదు నాన్న, అక్కడ చూపించిన ముళ్ళ మొక్క వేరు, ఇది ముళ్ళ మొక్క వేరు అంటావా? దానికి కొద్దిగా ముళ్ళు తక్కువ ఉన్నట్టున్నాయి. ఉన్నాయి కానీ ఫ్లవర్ తేడా ఉంది. పడిపోతాయి అనిపించిందండి వంకాయ పెట్టిన వెంటనే పడబోయినాయి. ఇదిగోండి ఇంకా ఇక్కడ తోటకూర కాడ వచ్చేసింది మందార మొక్కలు. మళ్ళీ పెద్దదైపోయి ఇది బలం ఎక్కువ పీల్చేసుకుంటుంది. తోటకూర స్పీడ్గా పెరిగిపోతుంది, బలం కూడా ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా, ఉంచేస్తాను. ఇవి చిన్న మందారం బెలే ఉన్నాయి. ఇదేమో ఆరెంజ్ కలర్ మందారం పువ్వు. వెళ్తుంటే టమాటాలు కనపడుతున్నాయి నాన్న, మర్చిపోతాం మళ్ళీ నేను కోసేస్తున్నాను. మళ్ళీ అక్కడ చూసినా కూడా ముల్లంకాయలే ఉన్నాయి. ఈసారి ముల్లంకాయలు బాగా వచ్చినాయి. అక్కడ ఇంకొక టమాటా ఉంది, కోసుకున్నాం. ఇవి వస్తున్నాయి ఇంకా మొక్కలు. ఇదిగో తోటకూర, ఇదిగో టమాటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే ఆ టైము కొంచెం ఎండలు ముదురుతున్నాయి కదా, ఇది కోసేద్దాం. ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తున్నాం. కరివేపాకు మొక్క చూడు ఎంత బాగా వచ్చేసింది. అప్పుడు ప్రూనింగ్ చేశాక మళ్ళీ చూపించలేదు. ఇదిగోండి ఇప్పుడు కూడా నాకు కరివేపాకు లేదు కాబట్టి రోజు హారికని పైకి వెళ్ళి తీసుకురమ్మంటున్నాను. కొయ్యబుద్ధి కాదు కానీ కోస్తేనే కరివేపాకు మొక్క బాగా వస్తుంది కదా. ఇప్పుడు కోసేస్తున్నాను. ఇదిగోండి ఇవి లేతగానే ఉన్నాయి చిక్కుడుకాయలు, కానీ కోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ కాస్తున్నాయి. ఈ చిక్కుడుకాయలు అప్పుడు పెట్టినయే, కొన్ని తీసేసాను నాటివి. ఇవి హైబ్రిడ్ బాగానే కాస్తున్నాయి. ఒకసారి కాయడం మొదలు పెడితే అలా కాస్తూనే ఉంటాయి. నడిచి అక్కడ కూడా ఇంకా ఉన్నాయి, కోసేసుకున్నాం. ఇదిగోండి చిక్కుడుకాయలు నేను వీడియో తీయకుండా కూడా కోసేసాను. చాలా వరకు కాయలు అంటే ఒక 1/2 kg ఒక ఇంట్లోకి మాత్రమే, మా కుటుంబానికి సరిపడగానే వస్తున్నాయి. అంతకు మించి ఎక్కువ ఏమీ రావట్లేదు. కానీ ఇలా వచ్చినప్పుడు కూడా ఇలా గెలగెలల కింద వచ్చేస్తున్నాయి. అంటే ఈ ఎండాకాలం బాగా కాస్తాయండి ఈ మొక్క చిక్కుడు. మొక్క చిక్కుడు వల్లనే మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ క్రాప్ ఉంటుంది. ఇదిగో నాన్న లోపల కూడా ఉన్నాయి కాయలు, మనకి కనపడట్లేదు. ఇదిగో ఇదిగో ఇంకా ఉన్నాయి కాయలు, చూసావా? ఈ పసుపు హార్వెస్ట్ చేసేసాక ఇంకా అన్నీ సర్దాలు మళ్ళీ మనం ఎక్కడికక్కడే ఉన్నాయి మళ్ళీ. ఇదిగోండి ఓ ప్లేట్ అయితే నిండిపోయింది, కొంచెం పెయిన్ బంక్ వచ్చింది. ఇంకో ప్లేట్ తీసుకుంటున్నాను, ఇందులోనే పెట్టేద్దాం. కరివేపాకు కూడా నిండిపోయింది. 2 ప్లేట్లు నిండినాయి కదా, ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు రండి. ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, ఇంకా వచ్చేసినాయి. ఇవి మటుకి తినేస్తున్నాయండి, ఎక్కువ ఉన్నాయేనేమో. అదిగో చీమలు కూడా పెట్టేసినాయి నాన్న, కోద్దాం. ఇదిగోండి కోసేసాను, ఇక్కడ కూడా ఉన్నాయి, కోసుకుందాం. ఇది ఇటు పక్కన కూడా ఉన్నాయి, కనబడుతున్నాయా? ఇది పైకి వచ్చే మొక్కలు ఇవి. ఇదిగోండి ఇంకా ఇక్కడ సగానికి వద్దు, రెడ్ కలర్లోనే తర్వాత కోసుకోవచ్చులే, ఎప్పుడు కావాలితే అప్పుడు వచ్చి కోసుకోవచ్చు. నేను డైలీ నీళ్ళు పడతా, నేను కోసేసుకుంటున్నానండి. నిజంగా చాలా బాగా వచ్చేస్తుందండి. ప్లాంట్ అంతా కూడా పూత మీద కాయలతోటే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ కాకి ఉన్నాయి గుత్తులు కదా, చిగుళ్ళు వచ్చేయడం. ప్రూనింగ్ ఇక్కడ చేసేసానండి, మళ్ళీ కొమ్మలు వచ్చేసి కాయలు చూడండి. ఇవి పుల్లగా ఉంటాయి. ఫస్ట్ టైం ఇది ఇలా స్టార్టింగ్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని అవుతాయి మనకి ఈ సమ్మర్లో. ఇంకా అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగోండి చిక్కుడుకాయలు, ఇంకా పిందులు పూత వస్తుంది. ఇది లక్ష్మణ మొక్క అన్నమాట. చూడాలి దీనికి ఫుడ్, ఏ వేరికి సంబంధించింది ఏదో తెగులు వచ్చినట్టుంది, చూడాలి దీనికోసం. ఇదిగోండి వంకాయలు మాట, పొద్దునే వాటర్ పెట్టాను. కనిపించిందా? కనిపించిందా? ఇంకోటి చూసాను. ఇదిగో ఇదిగో అక్కడ కూడా ఉన్నాయి, కోసేద్దాం. గుత్తంకాయ వండుకుంటే బెల ఉంటుంది. ఇదిగోండి ఎండ తగలలేదని డాడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. డాడీకి కూడా ఈ మధ్య ఇంట్రెస్ట్ వచ్చేసింది వంకాయలు చూసి. అక్కడ కూడా ఉన్నాయి నాన్న, కొద్దాం. మీరు చూడలేదా ఇది నీళ్ళు పడుతున్నప్పుడు? ఇదిగో కాయలు
ఎంత బాగా వచ్చేసిందో చూసారా, మంచిగా పండిపోయింది నాన్న. పట్టుకెళ్ళిపోదాం నడిసి. ఇదిగో నాన్న వంకాయలు. ఇవి వద్దామా? చాలా వచ్చినాయి. ఉండి కట్ చేయడమే బెస్ట్ ఏమో. నేను రైస్ అది మిగిలిన వేసేసుకుంటానండి సాయిల్లోని. అవి నైట్రోజన్ బాగా అందుతుందన్నమాట. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, గెంజి ద్రావణం అవి వద్దులేనన్న. ఇది కొద్దాం. ఓకే ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి. ఇవి ఇంకా ఎదగాలి నాన్న. ఇవి ఉంచేద్దామా? చిన్నగా ఉన్నాయి కదా, ఉంచేద్దాం. ఇంకా పువ్వులు చూపిస్తాను నా వెనకాల. కనకాంబరాలు మామూలుగా లేవు. అవే కాదు, ఇంకా మీరు చూసేసే ఉంటారు, సూపర్ వచ్చేస్తున్నాయి. అంజూర్ అయితే సూపర్ మాట. ఇంకా కొద్దామా? ఈసారి చాలా బాగా వచ్చినట్టుంది అంజూరు. ఏమో ఈ ట్రిప్పే అవి మనకి ఉంచినాయి పక్షులు అయితేనే. కోసేద్దాం. ఇదిగోండి కాయలు మీకు కనబడుతున్నాయా? అసలు ఎంత బాగా వచ్చేసినాయో కదా. ఫస్ట్ కాయ ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా కోయడం అంటే ఇదేనండి. ఎందుకంటే పక్షులు తినేస్తున్నాయి. నేను కోసి చూపిందాం మీకు అని అనుకుంటాను, తినేస్తూ ఉంటాయి. ఇంకా సగం తిన్నప్పుడు ఏమి ఉంచుతామని వాటికే వదిలేస్తాను. అలాంటిది ఈసారి ఇంత మిగడ ముగ్గుపోయినా కూడా అవి అస్సలు టేస్ట్ చేయలేదు. ఎందుకు? అక్కడ ఉన్నాయి చూడన్నా, ఇవే కదండి. ఇదిగోండి అసలు ఫ్రూట్ అంటే ఇదండి, ఫిగ్ ఫ్రూట్ అంటాం కదా, అంజూరు ఇది మాట. ఎంత పెద్ద సైజు వచ్చిందో చూడండి. ఇది కూడా కోసేద్దాం. ఇంక ఇది కూడా అయిపోయింది, మెత్తబడిపోయింది. ఇదిగోండి పక్కన పెడదామా? ఎన్ని కాయలు వచ్చినాయో చూసారా. మళ్ళీ మన బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. నేనైతే భూశక్తి ఇచ్చానండి, చాలా బాగా వచ్చేసినాయి. భూశక్తి కూడా బాగా పనిచేస్తుంది. పువ్వులు కానివ్వండి, మొక్కలు బాగా పెరుగుతున్నాయి. ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది. సపోటాలు కూడా అలాగే గుత్తుల కింద కోసేసాను కదా. అసలు ఈ సపోటా అయితే కనుక పంచదార పానకమే. ఇంకా ఇవి చూసారు కదండి, గుత్తుల కింద వచ్చేసినాయి మాట. ప్రూనింగ్ చేసేసిన తర్వాత బాగా వచ్చినాయి. అయితే ఈ వైట్ పూర్తిగా అయినట్టు మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి కనబడింది నాన్న. ఇలా లైట్ కలర్లోకి వస్తే పండినట్టు అన్నమాట. ఫస్ట్ టైం కదా. ఇదిగోండి మొన్న కాయ పచ్చి అనుకుంటున్నాను, ఇదేంటా ఎక్కడ కోపుతున్నారని నేను చూస్తున్నాను. మొన్న పండితే ఒక కాయ కలర్ ఇలా వైట్ వచ్చిందన్నమాట. కొంచెం ఫుల్ వైట్ వస్తే కలర్ తగ్గుతుంది, గ్రీన్ కలర్ తగ్గి కొద్దిగా వైట్ కలర్లోకి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశానంటే కోసుకుని ఒక కాయ తిన్నాను అనమాట. చాలా తీయగా ఉంది, బాగుంది. అదొక టేస్ట్. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి నాన్న, చూద్దామండి ఇందులో ఏమైనా అయినాయేమో. అవ్వలేదు అనుకుంటున్నాను. ఒకటి అయింది కోసాను అంతే. ఇవి ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇదిగోండి కాయలు, కొమ్మలు ఎలా వచ్చేసినాయో. ఇక్కడ గులాబీ పూలు చూడనా ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయో. ఒకే కొమ్మకి ఇంతకి ఇన్ని పువ్వులు ఉన్నాయి. నాటు గులాబీ అండి, సువాసన బాగుంది. కోద్దాము. ఈరోజు పువ్వులు కూడా మన టెర్రస్ మీద చాలానే వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కోసి ఏం చేస్తున్నానని అనుకోవచ్చు మీరు. నేను తల్లో కన్నా ఎక్కువ స్టోర్ చేసుకుంటాను అనమాట. బిర్యానీలు అది వేసుకునేటప్పుడు అది వాడతాను అనమాట. మంచి అరోమా వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి. మొన్న వాసన్నే అంటున్నాడు, ఇక్కడి నుంచి తెప్పించుకున్నాడంట రావులపల్లి నుంచి. కేజీ లెక్కన వచ్చేసినాయి చిన్నమ్మ నిమ్మకాయలు కూడా. కేజీ 100 అంట. మనకి బయట కొనడం తక్కువ కదా, ఎప్పుడో కానీ అదే పచ్చడి పెట్టినప్పుడు అది తెచ్చుకోవడం తప్ప. కానీ ఇదిగోండి నిమ్మకాయలు లెక్కలు అమ్ముతారమ్మా. ఎక్కువ కోసి పళ్ళు అయితే కేజీ లెక్కలు అమ్ముతారు, తక్కువ అయితే నార్మల్ గా 10 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ చూద్దాం దా ఎలా వచ్చేసి. నిమ్మకాయలు కాదు, కాకరకాయలు. ఇదిగోండి ఈ కాకరకాయ వేరేదేమో అమ్మా. బాగా లావుకొచ్చినాయి, బలాన్ని బట్టి పెరుగుతుంటాయి. ఇంక ఇవిగా ఇవి కోసేద్దాం. ఈరోజు ఫ్రూట్స్ ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు కాలితే అప్పుడే కోసుకొచ్చాయని నేను అన్నీ కొయ్యట్లేదు. నారింజకాయలు కూడా ఉన్నాయి, తర్వాత కోసుకుంటాను. ఇదిగోండి ఇదో చిక్కుడుకాయలు, గెలగెల కింద బెల వస్తున్నాయి కదా ఇవి. ఇంకా నడిచేయండి. ఇంకా పువ్వులు ఉన్నాయి, ఇంకా ఎలా పడదలో వచ్చేసినాయి. ఈరోజు ఇంకా కనకాంబరం దండ అయితే కట్టేస్తాను. ఇది స్పూన్ టమాటా నాన్న. అక్కడ కోసం కదా ఎల్లో కలర్, సేమ్ అదే రెడ్ కలర్. అంతే రెడ్ కలర్. ఇదిగో ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ పప్పుచారులో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇదిగో పెద్ద మొక్క అయిపోతుంది ఇది. దీనికి పందిర్లు ఉండాలన్నమాట, అంత బాగా వస్తాయి. కాయ అసలు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ నేను కాయల కోసం రాలేదు, గూస్బెర్రీ కోసం వచ్చాను. ఇదిగో
ఇంకా ఉన్నాయి. గూస్బెర్రీ కూడా మొక్క మీద కనిపించట్లే, అదే మొక్కకి. ఇది ఇంకా అవ్వాలనుకుంటాను, ఇంకా ఉండాలి. పడిపోయినాయి. సరే ఇవన్నీ కోసుకుని వచ్చేద్దాం నడిచి అక్కడికి. ఇదిగోండి నందివర్ధనం. మా వాడైతే ఇప్పుడు 4-3 పువ్వులు రాల్చేసాడు. చెట్టు నిండా పువ్వులే, ఎంత అందంగా ఉన్నాయి. ఇంకో పక్కన మల్లి చెట్టు దూసేసానండి, మీకు వీడియోలో చూపించలేదు. ఎప్పుడు సీజన్ ఫిబ్రవరి నెలలో దూసేస్తాం కదా. ఇదిగోండి మార్చి నెల ఇవన్నీ వచ్చేటప్పటికి చక్కగా ఇలా మొగ్గలు తొడిగేస్తున్నాయి. ఇదిగోండి ఇంకా కనకాంబరాలు అయితే అంతే ఇంత కదా, ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు కొద్దామా ఈ కనకాంబరాలు ఇవే కదండి, ఇంకా వెనకాల ఉన్నాయి, ఇటు పక్కన ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మల్లి చెట్టు, మల్లి మొగ్గలు చూడండి, మల్లెపూలు పూసేస్తున్నాయి. నేను చూడలేదు, ఒక 5-6 పువ్వులు అయితే పూసేసినాయి, ఇంకా స్టార్ట్ అయినాయి అన్నమాట మల్లెపూలు కూడా. ఈరోజు పసుపు కనకాంబరాలు తెగ కోస్తున్నాను. 2 మొక్కలు విపరీతంగా వచ్చేసినాయండి. ఇవి ఎండాకాలం బాగా పోస్తాయి. ఇవే కాదు నాన్న, అక్కడ ఉన్నాయి చూపించు. అదిగో లేడీ కనకాంబరం, సౌందర్య కనకాంబరం అంటే అది మార్కెట్లో వస్తుంది అన్నమాట. ఆ కనకాంబరాలు కూడా ఉన్నాయి, బాగానే పోస్తున్నాయి ఇవి కూడా. చామంతులు కూడా బాగానే పోస్తాయి. ఎండాకాలం వచ్చేటప్పటికి గ్రోత్ ఉండవు, వాటిని మళ్ళీ సెమీ షేడ్లో పెట్టుకుని పెంచుకోవాలి. వాటిని నీళ్ళలో పెరుగుతాయి అన్నమాట అవి. చాలా పరాలిపోయి పొద్దున వచ్చి నీళ్ళు పట్టినప్పుడు ఇదిగో 2 పూలు ఇడిసినాయి. ఇదిగో గ్రీన్ కలర్ బాగున్నాయి కదా చూడడానికి. మన ఇంట్లో 4 రకాలు ఉన్నాయి. తోటకూర అయితే కొన్ని కొమ్మలు ఫ్రెష్గా ఉన్నాయి, అవి కోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎండాకాలం మనకి తోటకూర బాగా వస్తుందండి వేసుకుంటేనే. ఇది నెమలి తోటకూర అన్నమాట. తోటకూరలో కూడా పెరుగు తోటకూర, మంచి తోటకూర, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా. ఇక్కడైతే నా దగ్గర ఉన్నదైతే ఈ తోటకూర అన్నమాట. రెడ్ కలర్ కూడా ఉన్నాయి, వేస్తాను. ఇవైతే కోసేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి తోటకూర ఎంత బాగా వచ్చేసిందో, పప్పులోకి సరిపోతుంది నాకు. నెమ్మల తోటకూర, పెరుగు తోటకూర, పువ్వులు, కరివేపాకు, చిక్కుడుకాయలు, అంజూరు, జామకాయ, నిమ్మకాయలు, అలాగే మలబరి, ఇంకా ఇవి కూడా వంకాయలు కూడా బాగా వచ్చినాయి కదండి. ఇంకా మంచిగా వస్తుంటాయి. ఇంకా ఫ్రూట్స్ కదా ఇప్పుడు సమ్మర్లో ఏవైతే వస్తాయి, కర్బూజా అలాంటివన్నీ కూడా పెట్టుకోండి. ఇంకా మాకైతే నచ్చేసింది. ఇంక ఈ హార్వెస్ట్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.